తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. హిజ్రాల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందడం అయితే జరిగింది. ఎవరైతే 45 సంవత్సరాల రాజు శివ ఉన్నాడో విచక్షణారహితంగా హిజ్రాలు దాడి చేయడంతో ఆయన మృతి చెందినట్లుగా కూడా చెబుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు 3 టౌన్ సిఐ ఉన్నారు. సార్ నమస్తే అండి. హిజ్రాల దాడిలో మాత్రమే ఈయన మృతి చెందాడు అంటున్నారు. ఇది కరెక్టేనండి? ఎప్పుడు జరిగింది అసలు ఈ ఘటన? ఈ నెల 3వ తారీఖున సాయంత్రం సుమారు 4 నుంచి 5 గంటల మధ్య ప్రాంతంలో ఈ రాజు శివ అని రెల్లిపేటకు సంబంధించిన వ్యక్తి, రాగంపేట, ఇతను ఈవినింగ్ టైంలో తాగిన మత్తులో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళకుండా పరిచయం దృష్ట్యా అక్కడికి వెళ్ళి ఒక డబ్బుల గురించిన ఒక ఘర్షణ వల్ల ఇద్దరికి ఒక ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో భాగంగా అక్కడ 2 ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఆ ట్రాన్స్జెండర్లతోటి ఘర్షణలో అక్కడ ఒక రాయి తీసుకుని అలాగే కర్ర తీసుకుని ఇతని మీద దాడి చేయడం వల్ల ఇతనికి రక్తస్రావం జరిగి అక్కడ పడిపోయి ఉంటే ఈ యొక్క బంధువులు వెళ్ళి అక్కడికి 108లో గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ 3 రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత అతను కోలుకోలేక 6వ తారీఖున అంటే నిన్న మధ్యాహ్నం సమయంలో అతను చనిపోయాడు. దీని మీద మన పోలీస్ స్టేషన్లో ఆ 2 ట్రాన్స్జెండర్స్ మీద హత్యానేరం కింద ఆల్టర్ చేయడం జరిగింది. సార్ కేవలం ఇదేనా వీళ్ళ మధ్య ఉన్న పరిచయమే కారణమా సార్? ఏమైనా గొడవలు ఉన్నాయా? అలాగే ఇంకొకటి బంధువులు ఆరోపిస్తున్నది ఏంటంటే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేయించారు అని చెప్పి అంటున్నారు. ఇది కరెక్టేనా సార్? ప్రస్తుతం అయితే ప్రాథమిక విచారణలో ఈ విషయాలు ఉన్నాయి. పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సి ఉంది. ఆల్రెడీ సీసీ కెమెరాస్ ఇవన్నీ ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. ఆ ఏరియాలో అయితే కొన్ని సీసీ కెమెరాలు ఉండటం వాస్తవం. అవి ఉన్నాయా లేకపోతే డిలీట్ అయినాయా, అసలు అవి పనిచేస్తున్నాయా లేదనేది పూర్తి దర్యాప్తులోనే తెలుస్తుంది. అంటే నిందితుల డీటెయిల్స్ ఏంటి సార్? వాళ్ళ పేర్లు ఏంటి? అలాగే వీళ్ళపై ఎటువంటి కేసు కింద, ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదయ్యే అవకాశం ఉంది? ఆల్రెడీ వీళ్ళు ట్రాన్స్జెండర్స్ కిరణ్మయి, అజయ్ అనేసి గుర్తించాము. వీళ్ళిద్దరు మీద మర్డర్ కేసు కింద మనం హత్యానేరం కింద కేసు నేను ఆల్టర్ చేయడం జరిగింది. ఇనీషియల్గా ముందు కొట్లాట కేసు ఏదైతే ఉందో 324 దాని కింద రిపోర్ట్ జరిగింది. తర్వాత మర్డర్ ద్వారా దాన్ని ఆల్టర్ చేయడం జరిగింది. ఏ విధంగా అదుపులోకి తీసుకున్నారు సార్? అంటే ఇన్ఫర్మేషన్ ఇంకా అదుపులో లేరు. వాళ్ళ కోసం ప్రత్యేక బృందాలు వెతుకుతున్నాయి. దాని మీద వాళ్ళు అదుపులో తీసుకున్న తర్వాత పూర్తి స్థాయి విచారణ నిజాలు బయటికి తేవడం జరుగుతుంది. సో చూసారు కదండి, కాకినాడ సంబంధించిన ఓ వ్యక్తి అయితే కనుక హిజ్రాల దాడిలో మృతి చెందడం అయితే జరిగింది. ఎవరైతే మృతి చెందిన రాజు శివ ఉన్నారో తన తరపు బంధువులు ఉన్నారు, ఆయన అన్న కూడా మనతోనే ఉన్నారు. సార్ అసలు ఏం జరిగింది? ఈ ఘటన ఏ ప్రాంతంలో జరిగింది, ఏ టైంలో జరిగింది? రాజు శివ మా బ్రదర్ అండి. రాజు శివ మా బ్రదర్, లాస్ట్ బ్రదర్. 3/8/2026 తారీఖున 4 గంటల సమయంలో తను కులవృత్తి అయిన స్కావింగ్ చేసుకోవడానికి వెళ్ళే సమయంలో ఒక స్కావింజింగ్ అనేది సార్ చెప్పారు, చిన్న విషయం మీ దృష్టికి తీసుకొచ్చారు. జస్ట్ అవన్నీ వెయ్యాలి, క్లీన్ చేసేటప్పుడు లైట్గా తీసుకుంటే తీసుకొనవచ్చు. అది కంప్లీషన్ అయిన తర్వాత, ఆ వర్క్ కంప్లీషన్ అయిన తర్వాత స్కావింగ్ చేసుకునే డబ్బులతో తను రిటర్న్ వస్తున్నప్పుడు ఈ ఇజ్రాయలు డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నించడంలో మా తమ్ముడు దాడి చేశారు. ఇట్ ఈస్ ట్రూ అండ్ ఫ్యాక్ట్. అతను ఎప్పుడైతే దాడి చేశారో వాళ్ళు లాక్కి వెళ్ళిపోయి, వాళ్ళు గంజాయి మత్తులో ఉండొచ్చు. ఏదంటే ఇజ్రాయల్ వాళ్ళు ఏంటండి 6 అడుగులు చిల్లర ఉన్నారండి. కిరణ్మయి, అజయ్ లాక్కుని వెళ్ళిపోయి వాళ్ళతో పాటు కొంతమంది ఉన్నారు. ఉండి లాక్కి వెళ్ళిపోయి ఇంట్లో కర్రలతోటి, నాపరాలతోటి ముఖం మీద, వెనకాల తల మీద, మర్మాంగం టెస్టికల్స్ మీద, గుండెల మీద అతి దారుణంగా, కిరాతంగా, లైక్ వైల్డ్ యానిమల్స్ మాదిరిగా చంపి నా తమ్ముడికి పడేస్తే వెంటనే మాకు మా వరుసకు బంధువు అయినటువంటి మా పిన్ని గారు మాకు ఇంటినే అక్కడ మున్సిపాలిటీ పని చేసుకుంటూ వెంటనే బండి మీద వచ్చి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మాకు తెలియజేశారు. వెంటనే మా రెండో అబ్బాయి మా తమ్ముడు కొడుకు రాజేష్ వెళ్ళాడు. వెళ్ళి తర్వాత నా మనవాళ్ళు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి ఇమ్మీడియట్గా అంబులెన్స్లో జీజీహెచ్కి వెళ్ళారు. జీజీహెచ్కి వెళ్ళి మామూలు గొడవ అనుకున్నానండి. జీజీహెచ్కి వెళ్ళి 20 మంది అబ్జర్వేషన్లో ఉండగా నేను వెళ్ళాను. ఏం జరిగింది ఏంటి అనేటప్పటికి, అన్నయ్య నాకు ఇలా కొట్టి పడేశారు, నేను పని చేసుకుని వచ్చాను అని చెప్పేసి అతి కిరాతకంగా నన్ను కొట్టి పడేశారని వాళ్ళ మీద యాక్షన్ తీసుకో అని చెప్పి నా తమ్ముడు కళ్ళల్లో నోట్లో నుంచి మాట రావట్లేదండి. అలాంటి సమయంలో అతను చెప్పిన మాటల్లో నేను గ్రహించి ఇలా జరిగిందా అని చెప్పేసి వెంటనే మా సాగర్ గారు, అడ్వకేట్ గారితో మేము ఆ స్పాట్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ చూస్తే
చాలా బ్లడ్ అండి, రోడ్ అంతా బ్లడ్. 4 అక్కడ టీవీ సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి రిక్వెస్ట్ చేసాము. 2 ఆడవాళ్ళు వచ్చి చాలా దారుణంగా కొట్టారని చెప్పారు. ఒక అమ్మాయి అయితే చెప్తుంది, బాబు అన్నయ్య గారు కర్రలతోటి నాపరాలతోటి కొట్టి లాక్కు నువ్వు ఈడ్చేసి వస్తున్నారు. ఇజ్రాయెల్ సొసైటీలో ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి యొక్క సంక్షేమ పథకాలను ఇస్తున్నారో తమకు తెలుసు. వాళ్ళు ఎవరండి ఒక మనిషికి అంత కిరాతకంగా చంపడానికి? నేను అడ్వకేట్ని, కోర్టుకు వెళ్తున్న సమయంలో రామచంద్రపురం దారిలో వేలంగి దగ్గర కాస్తుంటారు, 10-20 ఇస్తుంటాను. ఎందుకంటే వాళ్ళు వచ్చేస్తుంటారు, మీదకి భయం వేసి ఇస్తుంటాం. ఈ వీళ్ళ మీద ట్రైన్లో కూడా డబ్బులు ఇవ్వకపోతే తోసేస్తారని అభియోగం ఉంది. ఒక దేవుడిచ్చిన ప్రాణానికి వీళ్ళెవరండి చంపడానికి? ఇంత క్రూరత్వంగా ఇచ్చేస్తారా సార్? మీ ద్వారా నేను ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మా ప్రతిపక్ష నాయకుడు జగన్ గారికి మీ ద్వారా తెలియజేయమని ఏం కోరుకుంటున్నానంటే, ఇటువంటి మరలా పునరావృతం కాకూడదు. మాకు న్యాయం జరగాలి. వీ వాంట్ జస్టిస్. వాళ్ళ తరపున ఎంత పెద్దవారు ఉన్నా సరే వాళ్ళకి జైలుకి వెళ్ళాలి. మాకు న్యాయం కావాలి, శిక్ష పడాలి, లైఫ్ వెయ్యాలి. ప్రభుత్వం వారు మాకు కావాల్సింది ఎలా సేకరించాలంటే ఈ మెటీరియల్ ఎవిడెన్స్ ప్రభుత్వం వారే తీసుకుని మా తమ్ముడికి న్యాయం చేయమని మేము కోరుకుంటాం. ఎందుకంటే లాస్ట్ వాడు, తమరికి తెలుసు, సుమన్ టీవీ కానీ ఎవరికైనా తెలుసు లాస్ట్ వాడికి ఎంత ప్రేమగా చూసుకుంటారో. మా 3 అన్నదమ్ములు, భార్యలు, మేము 4 అక్క చెల్లెళ్ళు. మా అమ్మ చనిపోయింది జనవరి 26వ తారీఖు, 13వ తారీఖు, 13/1/2007. ఆ తర్వాత నుంచి మా పెద్ద చెల్లి, మన 3వ చెల్లి దగ్గర పెట్టాను. ఆవిడే సంక్షేమ వాడ వెల్ఫేర్ అంతా చూసుకుంటారు. ఇదిగో పెద్ద వదిన, 2వ వదిన, 3వ వదిన చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళు కష్టపడిన డబ్బులు ఖర్చులకి ఏదో ఉచ్చుకుంటే భోజనం, టిఫిన్ మేమే. అలాంటి వ్యక్తికి ప్రాణం తీశారు మేడం గారు. మీ ద్వారా మాకు ప్రభుత్వం వారు న్యాయం చెయ్యాలి, వాళ్ళని శిక్షించాలి. ఈ మెటీరియల్ ఐ విట్నెస్లు కూడా వీరే సేకరించి మాకు న్యాయం చేయమని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం మేడం గారు. మీ ఇంటి దగ్గరే ఉంటారమ్మా? మా మర్ది గారు చాలా మంచోడండి. ఎవరు చిన్నపిల్ల పని చెప్పినా వింటాడు, చిన్న పిల్ల చెప్పినా వింటాడు, చేస్తాడు. ఆ పని చేయ బాబు అంటే చేసేసి వెళ్ళిపోతాడు. ఏమి అలర్ట్ చేయడండి. భోజనం కావాలంటే అడుగుతాడు, తన కూర కర్రీ కావాలంటే అడుగుతాడండి, టిఫిన్ కావాలంటే అడుగుతాడు, టీ కావాలంటాడు. పొద్దున్నే 2 బిందెలు నీళ్ళు పట్టుకుంటాడండి మా ఇంట్లో. ఎవరింట్లోనే పట్టుకోండి, మా 4 ఇంట్లో ఉంటుందండి మోటార్. ఎవరింట్లోకి వచ్చినా తెల్లారుజామున 5ంటికి వచ్చి పట్టుకుంటాడండి. టీ అడుగుతాడు, టీ తాగేసి మొహం కడుక్కొని గడ్డింగ్ గీసేసుకొని వెళ్ళిపోతాడండి. పనికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి అన్నం వండుకుంటాడండి. ఆడ వండుకోవాలంటే వండుకుంటాడు, లేకపోతే లేదండి. ఎవరి జోలికి వెళ్ళాడండి వాడు. ఆడ మట్టుకు ఆడు ఉంటాడండి. కానీ ఆ రోజు 4 గంటలకు భోజనం చేసాడండి. భోజనం చేసి పడుకుని పోతాడేమో అనుకున్నానే కానీ అప్పుడే ఈయన కోర్టులో నుంచి వచ్చారు. ఈయన నీరసంగా ఉన్నారండి, ఇది ఒంట్లో బాగాలేదు 20 రోజుల నుండి. అప్పుడే ఏసీ కొంచెం వేయండి అని చెప్తే ఏసీ తలుపులు వేసి మేము లోన ఉన్నామండి. 4 గంటలు కాలేదు. నేను అప్పటికి చెప్పాను, శివగాడు భోజనం చేస్తున్నాడా అని నేను అనుకుంటూనే ఉన్నాను, చెప్పాను, విన్నాను. ఇది చూసి వచ్చానండి. చూసి వచ్చి పడుకున్నామండి మేము. 4 గంటలకి మా పేటలో ఉన్న మాకు ఆడబడుచు 4:30కి ఆ డ్యూటీ దిగి వస్తుండగా కుర్రోడు, మీ వాళ్ళు కుర్రోడికి చంపేశారు చూడండి అంటే ఆవిడ ఎవరో అని వెళ్ళేదండి. వెళ్తే మేము మా మధ్యగారు అని చెప్తే బండి మీద ఆతురుతో వచ్చి ఇలా చంపేశాడు, శివగాడు ప్రాణంతో ఉన్నాడో లేదో చూడండి. మా మధ్యగారు, మా అబ్బాయి, మా మనవడండి, మా మనవడు పరిగెట్టి వెళ్ళిపోయారండి. వెళ్ళినప్పుడు ఇక అడ్రస్ తెలియక శవంలో పడి ఉన్నాడంటండి. కొట్టేసింది ఒక దిక్కున, పడేసింది సందులో అండి. వాళ్ళు అంటే తరచూ ఆ ప్రాంతంలో తిరుగుతారమ్మా? ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో మీ మరిదిని కొట్టారంటున్నారో ఎప్పుడైనా వాళ్ళని చూసారా? మేము ఎప్పుడు చూడలేదు మేడం. మేము అటు వెళ్ళమండి, అస్సలు వెళ్ళమండి. ఇంట్లోనే ఉంటామండి. మేము ఇంట్లో ఉండి బయటికే వెళ్ళమండి. ఈయన తీసుకెళ్ళడం లేదా మేము బయటికి వెళ్ళమండి అస్సలు. మా మరిది గారు వెళ్ళి వస్తుంటాడండి. మా రేసులపేటలో జరిగిందండి ఇది. మాకు తెలియదండి ఇలా జరిగిందని. అప్పుడే తెలిసిందండి అలా జరిగింది. అలాగే వెళ్ళి తీసుకొచ్చారు, కోడి చెప్పారండి. వెంటనే అంబులెన్స్ కూడా మేము పిల్లలు ఫోన్ చేయలేదండి. అక్కడికి పోలీసులకి వాళ్ళే ఫోన్ చేశారంటండి, అంబులెన్స్కి వాళ్ళే ఫోన్ చేశారంటండి. కానీ ఫోన్ చేసి మోసుకొని మా మనవడు, మా మరిది గారు కుర్రోడు, మా మరిది గారు వాళ్ళ అబ్బాయి ఎత్తి అంబులెన్స్లో వేసి జనరల్ హాస్పిటల్ తీసుకొచ్చి వెనకాల వచ్చారంటండి.
వెనకాల వచ్చి మీ ఇజ్రాయల్ వచ్చి మేము కొట్టలేదమ్మా, మేము అన్నయ్య తమ్ముడు అంటామమ్మా, ఆడికి మా అన్నయ్య అమ్మ మా తమ్ముడు అమ్మ అని కూడా అన్నారంటండి అక్కడ. అని మేమేం కొట్టలేదమ్మా, ఇలాగే తోసామమ్మా, తోస్తే మరి పడిపోతే అంతరత్నం ఎలాగొస్తుందండి అని మా మేనగోళ్ళు అడిగిందంటండి. అడిగి గొడవ చేసిందంటండి, వెళ్ళిపోయారంటండి. మా మరిది గారు 3 రోజులు ఉన్నారు. ఎంత హింస పడ్డాడో, ఎంత ఏడ్చాడో, ఎంత బాధపడ్డాడో పాప కుర్రోడు. ఒక్కరోజు కూడా జ్వరం రాలేదండి అడిగి. అలా బాధగా ఉండేవాడు. ఎవరికైనా మా ఇంట్లో చుట్టాలు వచ్చినా పలకరించి వెళ్ళిపోయేవాడు తప్ప ఏ విషయంలో పట్టించుకోడండి ఆడు. పాప అంత మంచివాడిని చంపేసి దారుణంగా పడేసారు. పాప వాళ్ళ అమ్మ లేక 8 నెలలు అవుతుందండి చనిపోయి. మా అత్తగారు 7 నెలలు. ఇప్పటికి చనిపోయాడు. అలా చంపేయడం దారుణం కాదండి, అంత దారుణం. వాడికి ఏమి అన్యాయం చేశాడండి వాడు. పోనీ డబ్బులు అడిగాడా, పోనీ ఏమి హింసించాడు. వాడి బాధ వాళ్ళు పోడినోడికి అలా చంపేస్తారా? ఎక్కడైనా ఉందండి? ప్రజలు వాళ్ళకి ఎంత ఇలువ ఇస్తారండి. అడిగితే డబ్బులు ఇస్తారు, దండ పెడతారు. అలాంటి వాళ్ళు మంచోళ్ళు అనుకుంటాం కానీ చెడ్డోళ్ళని ఏమనుకుంటామండి? మాకు ఏం కాదండి, మాకు న్యాయమే కావాలండి. ఆడి ప్రాణం తీస్తారు, ఆడి ప్రాణానికి వాళ్ళు ప్రాణం ఇస్తారు. అప్పుడు మా ప్రాణాన్ని మాకు తీసుకొచ్చి ఇవ్వగలరా? మ్యారేజ్ చేసుకోరంటే చేసుకోని అన్నాడండి. వద్దు, నాకు పెళ్ళి వదినా, వద్దొద్దునా, నేను చేసుకోను, మేము ఉన్నారు కదా, నాకు ఇంత అన్నం పెడితే నేను తినేస్తాను, ఉంటానండి అని. సో చూసారు కదండి, ఏదైతే కాకినాడకు చెందిన 45 సంవత్సరాల రాజు శివ ఉన్నాడు. 2 ట్రాన్స్జెండర్స్ విచక్షణ రహితంగా దాడి చేయడంతో మృతి చెందాడంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. దాదాపు 3 రోజులుగా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ నిన్న ఆయన ప్రాణం వదలడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం బాడీని కూడా పోస్ట్ మార్టం కి తీసుకువెళ్లారు. తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. మా ఏరియాలో ట్రాన్స్జెండర్స్ ఎక్కువగా తిరుగుతూనే ఉంటారు. ఇటువంటి దాడులు కూడా రీసెంట్ గా చాలా చూసాము, కానీ మా ఇంట్లోనే ఇలాంటి జరగడం చాలా బాధాకరమని, దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా వీళ్ళ తరపు బంధువులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అలాగే ప్రస్తుతం అయితే వాళ్ళిద్దరూ కూడా పరారీలో ఉన్నట్లుగా కూడా పోలీసులు చెబుతున్నారు. వాళ్ళిద్దరిపైన కేసు నమోదు చేశామని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. అధికారులు కూడా దీనిపై చొరవ చూపాలి, ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన శిక్షలు అమలుపరచాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.